హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్ విత్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మన ఛానల్లో మాకున్న గార్డెన్లో మేము ఏమేమి పెంచుతున్నామో, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామో ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, మరి వచ్చేయండి మన ఛానల్లోకి. మేము కోటస్లో ఉంటున్నామండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కోటస్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మేము ఉంటున్న కోటర్లో మాకున్న ప్లేస్లో మేము ఏమేమి పెంచామో, మేము ఎలా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామో మీరందరూ చూడండి. మనం గార్డెన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ మనం పూల కుండీలు అవి కొనుక్కొని తెచ్చుకుంటాం కదండి. అలా ఏం కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ టిన్స్, తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా అలాంటివి ఏవైనా ఓల్డ్ మనం ఇంకా యూజ్ చేయమనుకుంటే వాటిని మనం పడేయకుండా వాటినే కట్ చేసి మనం అందులో మొక్కలు పెంచుకోవచ్చు. మా గార్డెన్లో ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. మీకు పేరు తెలిస్తే చెప్పండి. ఈ మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇవి పెద్ద మిరపకాయలు, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. మనం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్గా మనం చూసుకోవాల్సింది మట్టి బాగుండాలండి. ఎప్పుడు మట్టి బాగుంటే మనం పెంచే మొక్కలు చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. అలానే సన్లైట్ తగలాలి, వాటర్ కూడా ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే మనం వాటర్ పోవాలి. చిన్న మొక్కకి ఎక్కువ వాటర్ పోసేస్తే అవి పాడైపోతాయండి. ఏ మొక్కకి ఎంత వాటర్ పోస్తే మంచిది అన్నది అంత క్వాంటిటీలోనే వాటర్ తీసుకోవాలి. అండ్ మంచి మట్టి, సన్లైట్ అది బాగా తగిలితే మనకున్న ప్లేస్లో మనం హ్యాపీగా ఏదైనా ప్రాపర్గా పెంచుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా మిర్చి చూసారు, టమాటో చూసారు. ఇవన్నీ కూడా మనం సీజన్ బట్టి ఫ్రూట్స్ కూడా వేస్తూ ఉంటామండి. చూడండి, ఈ పపాయ చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటాయి. పళ్ళైన తర్వాత, పండిన తర్వాత చాలా స్వీట్గా ఉంటుంది ఈ పపాయ. ఈ గార్డెనింగ్ మెయింటెనెన్స్ మేము మా ఫ్రెండ్స్ కలిపి చేస్తూ ఉంటామండి. మేము పక్క క్వార్టర్స్లోనే ఉంటాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి మొరం. ఈ మొక్కని మేము అలానే వేసాం. ఆయిల్ టిన్ ఉంటే అది కట్ చేసి అందులో వేసాం. చాలా బాగుంది కదా.
ఇది మీకు తెలుసు కదండి, ఇది మందార చెట్టు. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ పూలు కాస్తూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఎక్కువ పూజకి పెట్టుకోవడానికి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. మేమైతే హెయిర్కి పెట్టుకుంటాం. హెయిర్కి మందార ఆకులు పువ్వులు పెట్టుకుంటే చాలా మంచిదని మనం వింటూ ఉంటాం కదా, అందుకనే మేము ఎక్కువ హెయిర్ పెట్టుకుంటూ ఉంటాం వీటిని పేస్ట్ చేసి. హే, ఇది మేము పెంచుకుంటున్న బేబీ క్యాట్ అండి. వాళ్ళ మదర్ చిన్నప్పుడే మా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మాకు బాగా అలవాటు. ఇది మ్యాంగో ట్రీ. ఇప్పుడైతే ఇంకా మ్యాంగోస్ అంతగా లేవు, చిన్న చిన్నవి స్టార్ట్ అవుతున్నాయి. పూర్తిగా వచ్చిన తర్వాత మీకు దానికి కూడా వీడియో తీసి పెడతాను. చూసారు కదండి మా గార్డెన్ని. మా గార్డెన్లో ఏం నచ్చిందో మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.